వీడియోలో నేను ఏం చేయబోతున్నానంటే నేను చాట్ జీపీటీలో ఒక యాప్ తయారు చేయమని అడుగుతున్నాను అనమాట. చూద్దాం అది ఎంత పర్ఫెక్ట్గా క్రియేట్ చేసిద్దో. అదేవిధంగా అది చేసిన యాప్ కోడ్ని మనం ఇక్కడ టెస్ట్ చేద్దాం. నేను ఒక శాంపిల్ ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నా అండ్ ఎమ్యులేటర్ పెట్టి ఒకసారి దాన్ని రన్ చేసి చూద్దాం అది ఎంత పర్ఫెక్ట్గా ఉందో. అండ్ ఇది బేసిక్గా నేను వచ్చేసి ఫ్లటర్లో చేస్తాను అనమాట. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ ఫ్రేమ్వర్క్లో అయినా ట్రై చేసుకోవచ్చు. నేను ఫ్లటర్లో ఉన్నా కాబట్టి నేను ఫ్లటర్లో చేస్తాను. మీకు ఇంకేదైనా ఫ్రేమ్వర్క్లో కావాలి పర్టికులర్గా అంటే కింద కామెంట్ సెక్షన్లో చేయండి, నేను ఆ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు ప్రోగ్రామింగ్లో వాడుతున్నారా లేదా హెల్ప్ లైక్ చాట్ జీపీటీని అని చెప్పండి. లైక్ మీకు ఏదైనా ఇష్యూ వచ్చింది ఏదైనా తెలుసుకోవాలనుకున్నా వాడుతున్నారా లేదని కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాన్ని బట్టి చూద్దాం అది ఎలా వాడుతున్నారు, ఏ విధంగా వాడుతున్నారు. అండ్ ఇప్పుడు మనకు వచ్చేసి నేను వచ్చేసి ఒక శాంపిల్ ఒక సింపుల్ యాప్ని తయారు చేయమని అడుగుతాను అనమాట. చూద్దాం. రైట్ కోడ్ ఫర్ టు డూ యాప్ ఇన్ ఫ్లటర్. నేను జస్ట్ ఒక కోడ్ అడిగాను. లైక్ మనం బేసిక్గా ఏదైనా ప్రోగ్రామింగ్ నేర్చుకున్న తర్వాత ఫస్ట్ క్రియేట్ చేసే యాప్ టు డూ యాపే కదా. సో దీన్ని ఒక జస్ట్ ఇది అడిగాను, ఒక టు డూ యాప్ని క్రియేట్ చేయి అని అడిగాను. ఇది ఆల్మోస్ట్ మనకు ఒక కోడ్ ఇచ్చేస్తుంది. చూద్దాం. అండ్ నాకు కొన్నిసార్లు భయం వేస్తుంది అనమాట, ఈ చాట్ జీపీటీ ఎంత పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, మన ఫ్యూచర్లో జాబ్స్ ఎలా ఉంటాయి ఏందని. చూద్దాం ఏమవుతుందో. ఇది చాలా అక్యురేట్గా ఇస్తుంది అనమాట, ఎగ్జాంపుల్స్ విత్ డేటా. మనకి ఆల్మోస్ట్ ఇది కోడ్ ఇచ్చేస్తుంది. జస్ట్ మనం ఇది ఇక్కడ మనకి చెప్తుంది అనమాట, హియర్ ఈజ్ ద సింపుల్ టు డూ యాప్ ఇన్ ఫ్లటర్, క్రియేట్ ఏ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్. ఆల్రెడీ మనం ఫ్లటర్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. తర్వాత ఓపెన్ మెయిన్ డాట్ ఓపెన్ చేసేసి ఇదంతా సింగిల్ ఫైల్లోనే ఇస్తుంది అనమాట, మల్టిపుల్ ఫైల్స్ ఇవ్వకుండా. ఇక్కడ ఏం చేస్తుందంటే జస్ట్ ఈ కోడ్ని మనం కాపీ చేసేసుకొని అక్కడ పేస్ట్ చేసేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఇది మనకి కోడ్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఇది బేసిక్గా ఫస్ట్ ఏం చేసిందంటే ఒక మోడల్ క్లాస్ క్రియేట్ చేసింది. దాంట్లో ఒక టైటిల్ కంప్లీషన్ స్టేటస్ తీసుకుంటుంది. తర్వాత ఒక ఎడిట్ కంట్రోలర్ తీసుకుంది. తర్వాత యాడ్ ఓ బటన్ క్రియేట్ చేసింది. ఓకే, ఇది సీమ్స్ ఇది అయిపోయినట్టుంది. సో ఒకసారి దీన్ని కాపీ చేసి చూద్దాం ఇది ఏం చేసిందో, ఏమి ఎలా పెట్టిందో, ఎట్లా చేస్తుందో. సో ఓకే, మనం ఇక్కడ వచ్చేసాం. ఇది వచ్చేసి ఏదో మెథడ్ ఏదో ఇస్తుంది, కాపీ టు దు మెథడ్. మనకి కాపీ అనే మెథడ్ లేదు అని చెప్తుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఇది తీసేద్దాం. ఇక్కడ తీసేసి ఇక్కడ టు డూ ఇండెక్స్లో ఇలా పెట్టేద్దాం. ఇది జస్ట్ సేమ్ అక్కడ ఏదైతే చేశారో దాన్ని ఇక్కడ పెట్టేస్తున్నాం అనమాట. ఫైనల్లో ఉంది. సో మన ఫైనల్లోంచి తీసేద్దాం. సో జస్ట్ ఇక్కడ నేను చిన్న చేంజ్ చేశాను, కాపీ విత్ మెథడ్ మనకి అవైలబుల్ లేదు. సో ఆ మెథడ్ని తీసేసి నేను రాసేస్తాను. సో నేను ఇప్పుడు కోడ్ని రన్ చేసా. చూద్దాం. ఇది ఒక యాప్ తీసుకుంది, ఒక టెక్స్ట్ ఫీల్డ్ని తీసుకుంది, యాడ్ అనే బటన్ ఇచ్చింది. దాని కింద మనకి లిస్ట్ చూపిస్తున్నట్టుంది. తర్వాత రిమూవ్ కంప్లీటెడ్ అని ఏదో ఇచ్చేసింది ఒక బటన్. చూద్దాం, రన్ చేస్తున్నాం. సో మనకైతే యాప్ రన్ అయింది. ఇక్కడ మనకి ఇచ్చేసింది అనమాట. లైక్ ఇక్కడ మనం ఒకటి ఎంటర్ చేద్దాం. ఒక టు డూ లిస్ట్ అనమాట. మనం బేసిక్గా ఐ వాంట్ టు అప్లోడ్ ఏ వీడియో ఎవ్రీడే. సో ప్రతిరోజు ఒక వీడియో చేయాలని టు డూ లిస్ట్ క్రియేట్ చేసి మనకు ఆటోమేటిక్గా కింద ప్రాంప్ట్లో చూపించేస్తుంది. ఇంకోటి ఏంటంటే డూ డైలీ ఎక్సర్సైజ్ అంటే మనం ఇక్కడ ఇంకొకటి వచ్చేసింది అనమాట. ఈ విధంగా మనం టు డూ లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. లెర్న్ డిఏ. సో ఈ విధంగా మనం ఇక్కడ మనం క్లిక్ చేసిన కొద్దీ ఇక్కడ మనకి వచ్చేసింది అనమాట. సపోజ్ ఇందులో ఇప్పుడు సపోజ్ నాకు లెర్న్ డిఏ అనేది కంప్లీట్ అయిపోతే నేను ఇలా దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూస్తే ఇది డైరెక్ట్గా చెక్ అయిపోతుంది అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇది చెక్ అయిపోతుంది, దీని మీద క్లిక్ చేస్తే చెక్ అయిపోతుంది. సో చూసారు ఎంత పర్ఫెక్ట్గా ఎంత యాక్యురేట్గా యాప్ డెవలప్ చేస్తుందో ఇది. సో నాకు భయం వేస్తుంది అనమాట మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది, మన జాబ్స్ ఉంటాయో లేవో అని కూడా.
మోస్ట్లీ 10%, 10 జాబ్స్ ఉంటే అందులో ఒక 3 జాబ్స్ 4 జాబ్స్ ఇది ఆక్యుపై చేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఇది యాక్యురేట్గా చేస్తుంది. ఇదే మనం చేయాలంటే మనకి చాలా టైం పట్టేది ఇంత యాక్యురేట్గా చేయాలంటే. ఇది సింపుల్గా చేసేస్తుంది ఒక 5 సెకండ్స్లో. సో ఇప్పుడు సపోజ్ నేను డిఏ కొట్టేసి ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏదైతే అయిపోయినాయో అవి ఆటోమేటిక్గా మనకి వెళ్ళిపోతున్నాయి అనమాట. చూసారు ఎంత యాక్యురేట్గా. సో ఇదనమాట చాట్ జీపీటీతో. ఈ విధంగా మనం ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా కావాలంటే చెప్పండి. సో ఇది మనకి ఇప్పుడు సపోజ్ మీకు ఈ కోడ్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ కావాలనుకుంటే ఎక్స్ప్లెయిన్ మీ లైన్ బై లైన్ అంటే లైన్ బై లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అనమాట. సో మనకు ఒకవేళ ఈ కోడ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఈవెన్ మన సీనియర్స్ సూపర్ సీనియర్స్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట. ఇది ప్రతి ఒక్క లైన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చింది కదా ఇది పావు గంట వచ్చేది, ఇది మనం క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేది అనమాట. ఇదనమాట చాట్ జీపీటీ. దీన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ యాప్స్ని, శాంపుల్ యాప్స్ని మనం జనరేట్ చేసుకుని ఈవెన్ బిగ్ అప్లికేషన్ కూడా మనం కాంపోనెంట్ వైజ్ కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. అలా సపోజ్ లాగిన్ స్క్రీన్ ఇవ్వంటే లాగిన్ స్క్రీన్ వస్తుంది. తర్వాత ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఏపీఐ ఇంటిగ్రేషన్ కోడ్ వస్తుంది. అలా ప్యాచ్గా మనం మొత్తం కంప్లీట్ ఫుల్ అప్లికేషన్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కొంచెం చాట్ జీపీటీ వర్క్ చూస్తుంటే కొంచెం అయితే భయం వేస్తుంది, కొంచెం అయితే మన ఫ్యూచర్ బాగుండదు అనిపిస్తుంది, ఫ్యూచర్ రెండు ఒకేసారి అనిపిస్తున్నాయి అనమాట. లైక్ ఇది జాబ్స్ని ఎలా చేస్తుందో మనకి చాలా ఉపయోగపడుతుంది, అదేవిధంగా చాలా వాటికి మన అన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. రెండు ఒకేసారి జరుగుతున్నాయి ఈ OpenAIతో. సో చూద్దాం ఎలా ఉంటుందో. కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇది మనకి ఇప్పుడు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లైక్ ఏది ఫంక్షన్ ఎందుకు వాడారు, ఏ మెథడ్ ఎందుకు వాడారు, ఏ ఫ్లాగ్ ఎందుకు వాడారు అన్నిటిని మీరు ఇక్కడ మనం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్. చాట్ జీపీటీ ఆల్సో హ్యాపీ కోడింగ్.